శివుడు, శంకరుడు, మహేశ్వరుడు, నీలకంఠుడు, బోలా శంకరుడు ఇట్లా 108 పేర్లట మహాదేవునికి. కడమదేవుళ్ళ లెక్క బంగారు నగలుండేయి, పట్టుబట్టలు కట్టుకోడు, పులితోలే కప్పుకుంటాడు, డమరుక నాదం చేస్తాడు, మీద చెంబెడ్ నీళ్లు పోసినా చాలు కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మిక. ఉత్తప్పుడే ఎంతో కొలుస్తారు. ఇక శివరాత్రి పూట ఇంకెట్లుండాలే. ఎమ్లాడ రాజన్నకు కోడె మొక్కులు, కీసరగుట్ట రామలింగన్నకు కోటి మొక్కులు, కొమరెల్లి మల్లన్నకు పాలాభిషేకాలు, చెరువుగట్టు రామలింగేశ్వరునికి రుద్రాభిషేకాలు, కాళేశ్వరం ముక్తీశ్వరునికి జలాభిషేకాలు. ఇట్లా శివయ్య గుళ్లకు శీతం వచ్చిండ్రు. ఆ పరమేశ్వరుడు కంఠంలో ఆలాల ఉండడం చేత వేడిగా ఉంటాడు కాబట్టి అభిషేక ప్రియుడు. స్వామికి కరివేడు జలం, మారేడు జలం, ఒక్కసారి ఒక బిల్వాన్ని పెట్టితే కోటి జన్మ కృతం పాపం స్మరణేనమనిశ్చది, కోటి జన్మ పాపాలు నశించాయని. ఎగిలివారక ముందే గంగల తానాలు వేసి దర్శనాలకు లైన్లు కట్టిండ్రు భక్తులు. సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు రాజన్నకు పట్టుబట్టలు పెట్టిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గుళ్ళకాడ పూజలు చేసిండ్రు. ఎవ్వలు ఇలాకలాళ్ళు. మంచిర్యాల జిల్లా వేలాల గట్టు మల్లన్న జాతరలా మొక్కులు తీర్చుకుండు ఎమ్మెల్యే వివేక్ సారు. ఏ గుడి కాడ చూడు ఇంతింత పొడుగు లైన్లు. తుర్తిగా దర్శనం చేసుకొని ఒక్క పొద్దులున్నారు. ఇంట్లో పొయ్యి కూడా ముట్టి అయినటువంటి మన హిందూ పర్వదినం ఏదైనా ఉందంటే ఈ మహాశివరాత్రి. అభిషేకం చేసుకుంటే ఈ రోజు శివుడి దయ, కరుణా కటాక్షాలు లభిస్తాయని ఏది కోరుకుంటే అది ఇస్తాడు దేవుడు. ఐలోని మల్లన్న కాడ పెద్దపట్నం దొక్కుతానికి పోటీలు పడ్డారు. ఎమ్లాడలా భక్తులు బగ్గొచ్చే వరకు గంటల కమానం క్యూ లైన్ల నిలబడుడే అయింది. ఆడాడ గేట్లు తుంకిండ్రు. కీసరగుట్టల దర్శనాల కాడ తిప్పలైందని గరమైండ్రు. టికెట్ తీసుకున్న దర్శనం అవ్వలేదు. దట్స్ వాట్ ద ప్రీవియస్ పర్సన్ స్పోక్ అబౌట్ ద మనీ. ఏ ఊరి గుడి కాడ చూసినా భజనలు, కీర్తనలు నడిచినాయి. రంగురంగుల లైట్లతోటి మంచిగా శృంగారిచ్చిండ్రు గుళ్ళను. రాత్రికి చాలా మంది జాగారం ఉంటాండ్రు. జాగారం చేయడం వల్ల తన కోరికలు తీరుతాయని. జాగారం మేము ఉండం కానీ మేము ఉపవాసం మాత్రం ఉంటాము. మనకన్నే కాదు, దేశమంతా శివరాత్రి సంబురమే. కాశీకి శీతం వచ్చిండ్రు నాగసాధవులు. ఇట్లా గాలి మోటార్లకెళ్లి పువ్వులు చల్లిండ్రు. ప్రతి నెల శివరాత్రి వస్తది గాని 11 నెలల తర్వాత వచ్చేది మహాశివరాత్రి కాబట్టి ఇంత భక్తితోటి పూజలు చేస్తారన్నట్టు.